సాయి కృష్ణ మిస్సింగ్ కేసు నుంచి అది లాకప్ డెత్ అని బూడిద లేకుండా చేశారు అని ఇది చాలా పెద్ద ఎపిసోడు. చాలా చాలా దారుణమైన పరిణామాలు కొందరు పోలీసులు ఖచ్చితంగా ఎదుర్కోబోతున్నారు. అది ఒకరోజు లేటా, ఇప్పుడా, లేకుండా ఖచ్చితంగా నిదానంగా అన్న విషయం అయితే తెలియదు. బట్ ఈ విషయంలో నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాయి కృష్ణ వాళ్ళ తల్లి గారిని వెళ్ళి పరామర్శించి ఇంత దారుణంగా వ్యవస్థలో పనిచేయడం ఏంది, సిబిఐ విచారణ కావాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి చాలా పెద్ద మద్దతు కనిపించింది. పార్టీల సంబంధం ఏముందండి? మనిషిని కొట్టి చంపేసి శవం కూడా లేడు, బూడిదగానే మాయం చేశారు అనే ఇంత దారుణమైన ఎపిసోడ్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ పార్టీలు కులాలి ఏంటంటే బాబు, అది అసలు ఎవరు కూడా వాడికి మద్దతు చేయక్కర్లే. జనసేన కాకుండా, టీడీపీ కాకుండా, వైసీపీ కాకుండా, అసలు ఏ పార్టీ కాకుండా పోనీయండి. అసలు చర్చ కులము ఏ కులం అనేది కాదు, చర్చ ఏ పార్టీ అనేది కాదు. ఇంత దారుణం ఏంటి అనేది అసలైన పాయింట్. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయంలో అందరూ మద్దతు ఇచ్చారు. వాళ్ళ తల్లిని పరామర్శించి సిబిఐ విచారణ డిమాండ్ చేయడం. సో ఇటువంటి సందర్భంలో తనను ద్వేషించే మీడియా అయినా వీళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారనుకోండి, సింపుల్ లాజిక్, వ్యతిరేకించారనుకోండి, ఏమవుతుంది? మొత్తం వ్యతిరేకత అంతా కూడా వీళ్ళకి అంటుకుంటుంది, వీళ్ళకు చుట్టుకుంటుంది. జనాల్లో ఉన్న ఆగ్రహం, పార్టీలకు కులాలకు అతీతంగా జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతుందో అదంతా పూర్తిగా ఈ టీవీ ఛానల్ వాళ్ళకు, పత్రికల వాళ్ళకు, అంటే ఈ మీడియా అనబడే వీళ్ళకు చుట్టుకుంటుంది. వీళ్ళకు చుట్టుకుంటే వీళ్ళు భుజాల మీద మోసే పార్టీలకు, ప్రభుత్వానికి చుట్టుకుంటుంది. అందుకని కన్వీనియంట్గా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశంసించడం మొదలెట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నెరవేర్చారు, మనం అభినందించాలి, అప్రిసియేట్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు. ఎస్ సిబిఐతో విచారణ జరిపించాల్సిందే. ఇదేం ఆషామాషి విషయం కాదు, ఆషామాషి కేసు కాదు. అసలు శవాన్ని మాయం చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్తో ఏకీభవిస్తూ ఉన్నాం, సిబిఐతో విచారణ జరిపించాలి. జగన్ వాళ్ళ తల్లిని పరామర్శించడం, అది ఒక బాధిత కుటుంబం. సాయికృష్ణ ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, శవాన్నిగానే మాయం చేసేట పని ఎట్లా చేస్తారు? జగన్ ఖచ్చితంగా అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం మీడియాలో కనిపించిన తర్వాత, సరే తెలియని వాళ్ళు వీళ్ళు ప్రశంసిస్తున్నారు, అభినందిస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒక్క స్టెప్ అట్లా ఒక లోతుకి వెళ్ళి ఆలోచిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏమని? వెరీ సింపుల్ లాజిక్. ప్రజలందరూ ఈ విషయమే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటువంటి ఆగ్రహంతో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడింది అనుకోండి, ఆగ్రహంతో వీళ్ళు మోసే పార్టీలకు, ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంటుంది. ఇప్పటికే ఏమీ అంత ఈజీగా తప్పించుకోలేదు ఈ వ్యవహారంలో. అందుకని ఇప్పుడు జగన్ను ప్రశంసించి అభినందించామనుకో, అందరూ వ్యతిరేకిస్తున్నారు, దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. సో ఇప్పుడు ఆగ్రహం ఎవరి మీదకి వెళ్తుంది? పోలీసుల వరకు పరిమితం అవుతుంది. వీళ్ళుగానే వ్యతిరేకించినప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ప్రజల ఆగ్రహం అనేది వాళ్ళ వరకు వెళ్ళదు కదా. అందరూ వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, జగన్ వ్యతిరేకించాడు. ఇంకా ఈ ఆగ్రహం ఎవరి మీదకి వెళ్ళాలి అనే చర్చే లేదు. ఇంకా పోలీసుల వరకు వెళ్తుంది, వ్యవస్థ వరకు వెళ్తుంది, ఎలా ఉండాలి, ఏంటి, ఇంత దారుణమైన దుర్మార్గం అంతవరకే వెళ్తుంది. సో అందుకని చాలా తెలివిగానే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నట్లు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఆహ్వానించదగింది అని, సిబిఐతో విచారణ జరిపించాలి అన్న జగన్ డిమాండ్ అని వీళ్ళు ఏకీభవించడం, దీన్ని స్వాగతించడం, ఇది ఒక కంప్లీట్గా స్ట్రాటజీ. పూర్తి వ్యతిరేకత, అసంతృప్తి వీళ్ళ ద్వారా ప్రభుత్వం వైపు చుట్టుకోకుండా పోలీసుల వైపే పరిమితం చేయడం, అండ్ పోలీసుల వరకే పరిమితం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా బాధితుల వైపు నిలబడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఇదంతా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వెళ్ళి పాజిటివ్నెస్ ఆయన వైపే వెళ్ళకుండా పొలిటికల్గా అదేదో అంటారేమన్నా హోమ్ మినిస్టర్ గారు, మాకు కొంచెం క్రెడిట్ ఇవ్వండి అయ్యా అని. వీళ్ళు కూడా మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం, మాకు కొంచెం క్రెడిట్ ఇవ్వండి అయ్యా అంటే అసంతృప్తి, వ్యతిరేకత వీళ్ళకు చుట్టుకోకుండా పైగా మాకు కొంచెం క్రెడిట్ ఇవ్వండి అని ఒక పాజిటివ్ సైన్స్ ఏమైనా, ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని అయినా ఏదైనా ఈ ఎపిసోడ్లో వాళ్ళు క్రెడిట్ చేసుకునే ప్రయత్నం. అంతకుమించి ఇదేదో వీళ్ళు జగన్ అభినందించడము, లేకపోతే ఇంకేదో స్వాగతించడము ఇది కాదు. దీని వెనకాల ఖచ్చితంగా స్ట్రాటజీనే.